శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను, సంఘాలను బహుగా ఆశీర్వదించి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో దైవ గ్రంథంలోనికి వెళ్ళి ఒక మాటని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకున్నాం. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయున్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచేదను, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. చాలా శ్రేష్టమైనటువంటి సత్యాలను ఈ 41వ అధ్యాయంలో యెషయా గ్రంథములో దేవుడు రాపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే దైవ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలన్నిటిలో అతి పురాతనమైనటువంటి పుస్తకంగా యెషయా గ్రంథము కనపడుతూ ఉంది. ఇందులో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలు కూడా దైవ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలకు సాదృశ్యంగా ఉన్నాయని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము ఈ 41వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. శ్రేష్టమైనటువంటి జీవము గల మీ మాటలను మాకు దయచేయండి నాయన. మరి శాంతి టీవీలో ఎంతమంది అయితే వింటూ ఉన్నారో బిడ్డల వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి జ్ఞానాన్ని, శక్తిని బిడ్డలకు దయచేయమని, మీరే మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో 4 విషయాలను దేవుడు వ్రాపిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి విషయాలను, విశ్వాసులను బలపరిచేటటువంటి విషయాలను ఇందులో పొందుపరుస్తూ ఉన్నాడు. మొదటి మాటని మనం గమనించినట్లయితే, భయపడకము, నేను నీకు తోడయ్యున్నాను అనేటటువంటి మాటని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము దేవుని పిల్లలమైనటువంటి మనలను ఎంతగానో బలపరుస్తుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతగానో బలపరుస్తూ ఉంది, అలాగే ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంది, ఎంతగానో ఆదరిస్తూ ఉంది. ఎందుకంటే అనేక మంది జీవితాల్లో నేటి దినాన భయం ఉంది. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కారణాన్ని బట్టి ప్రతి మనుష్యుడు భయపడుతూ ఉన్నాడన్న సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువు చెప్తూ ఉన్నాడు, భయపడొద్దు అని చెప్తున్నాడు. అయితే ఎందుకు భయపడుతూ ఉన్నారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, కొద్దిమంది అప్పులు చేసి భయపడుతూ ఉన్నారు. ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలి, ఏ విధంగా తీర్చుకోవాలి, ఈ అప్పులు తీరతాయా తీరవా అని ఈ ఆర్థిక పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారు. కొద్దిమంది అనారోగ్య కారణాలను బట్టి భయపడుతూ ఉన్నారు. అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా జబ్బు చేసినప్పుడు ఈ జబ్బు ఏ విధంగా తగ్గుతుంది, మరి ఈ జబ్బు తగ్గుతుందా లేదా, ఈ జబ్బు వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని తనకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని బట్టి కొద్దిమంది భయపడుతూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది శత్రువులను బట్టి భయపడుతున్నారు. అకారణంగా శత్రుత్వాన్ని చూపిస్తూ ఉన్నారు. అనేక మంది దేవుని పిల్లలైనందుకు అనేక మంది మరి శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నారు దేవుని పిల్లలతో. ఈ కారణాన్ని బట్టి కొద్దిమంది భయపడుతూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది బిడ్డల భవిష్యత్తుని బట్టి భయపడుతూ ఉన్నారు. ఈ బిడ్డల భవిష్యత్తు ఏంది, ఈ బిడ్డల మాట వింటారా, ఈ బిడ్డలు సరిగా చదువుకొని వృద్ధులేకి వస్తారా అని బిడ్డల భవిష్యత్తుని బట్టి కూడా కొద్దిమంది భయపడుతూ ఉన్నారని మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది చిన్న చిన్న కారణాలను బట్టి కూడా భయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా మరి ప్రతి వ్యక్తి జీవితంలో భయం అనేది ఏదో ఒక రూపంలో ఉంది. కాబట్టి దేవుడి మాట రాపిస్తూ ఉన్నాడు, భయపడొద్దు,
భయపడాల్సినటువంటి పని లేదని చెప్తున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు భయపడకూడదంటే నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. నీ రోగాన్ని బట్టి, ఇంకా నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి, నీ పిల్లల భవిష్యత్తును బట్టి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను, అన్ని విషయాల్లో నేను సహాయం చేస్తానని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇంకా పండితులు మరి చెప్పినట్లుగా దైవ గ్రంథాన్ని పరిశీలించినటువంటి పండితులు భయపడకము అనేటటువంటి మాట 365 సార్లు ఉందని చెప్తూ ఉన్నారు. అనగా ప్రతిదినము దేవుని వాక్యము మనలను ధైర్యపరుస్తూ ఉంది. ప్రతి దినము దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తూ ఉంది, మనల్ని బలపరుస్తూ ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని భద్రపరుచుకునేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువు చెప్తున్నాడు, భయపడొద్దు, భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నానని తెలియజేస్తున్నాడు. ప్రభు తోడుగా ఉన్నాడు. ప్రభు తోడుగా లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి మనం కానీ, మన పిల్లలు కానీ, ఎవరైనా సరే బయట వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా ప్రభువుకి మనల్ని మనము అప్పగించుకొని మనం బయట వెళ్ళేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువా, నీవు నాకు తోడుగా రా, నేను వెళ్ళేటటువంటి పనిలో నాకు సహాయం చేయి, నా బిడ్డలు స్కూల్కి వెళుతూ ఉన్నారు, నా బిడ్డలకు తోడుగా ఉండు అని చెప్పి ప్రార్థన చేసి బిడ్డల్ని పంపించేటటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదకరమైన కాలంలో ఉన్నాం. ఏ ప్రమాదము ఏ రూపంలో మన మీద దాడి చేస్తుందో తెలియనటువంటి దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంది, కానీ ప్రమాదము హఠాత్తుగా వస్తుందన్నటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలి, అప్పగించుకుని మనము వెళ్ళాలి. ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువు లేకుండా శిష్యులందరూ, ఆ భాగాన్ని మనం చదివినప్పుడు ప్రభువు లేకుండా శిష్యులందరూ కూడా ధోని ఎక్కి వారు ప్రయాణించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ధోని ఎక్కినారు, ధోని పోతూ ఉంది. అయితే ఒక్కసారిగా తుఫాను మరి వారు వెళుతున్నటువంటి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం గలిలియా సముద్రం మీద. ఏమైంది అని మనం ప్రశ్నించుకుంటే అక్కడ రాసిన మాటల ప్రకారమే చిమ్మ చీకటి వారిని ఆవరించను అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. చిమ్మ చీకటి వారిని ఆవరించిందంట, అలలు విసిరివేసినాయంట, హోరు గాలులు దోణెను ముంచివేసెను. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పడిపోయినారు. ప్రభువు లేకుండా ప్రయాణం చేసిన కారణాన్ని బట్టి ప్రమాదంలో పడ్డట్లు మనం చూస్తూ ఉన్నాం. నీవు కూడా నేను కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు లేని ప్రయాణము ప్రమాదం అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వారు అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం ప్రభువు చూస్తూ ఉన్నాడు. తన బిడ్డలను ఆయన చూసేటటువంటి దేవుడు. ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఎలాంటి ప్రమాదంలో ఉన్నావో, ఎలాంటి కష్టంలో ఉన్నావో ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి వారిని చూచి ఆ హోరు గాలిలో, ఆ అలల మధ్యలో ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి వారిని కాపాడినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎప్పుడైతే ఆ ధోనిలో ప్రభు వచ్చి కూర్చున్నాడో ఆ ధోనే క్షేమంగా ఒడ్డుకు చేరినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, మన కష్టాల మధ్యలో నుంచి ప్రభు మన యొద్దకు వచ్చి మనల్ని ఆదరించి దరికి చేర్చేటటువంటి దేవుడనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభు తట్టు చూడాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు తట్టు చూసేటటువంటి వారంగా మనం ఉండాలి. ప్రభు లేని ప్రయాణము ప్రమాదకరం అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనకు తోడుగా వచ్చేటటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. 23వ కీర్తనలో ఉన్నటువంటి మాట. గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా ప్రభువు తోడుగా ఉంటే భయపడాల్సిన పని లేదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన మనకు తోడుగా నడిచేటటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ
ఉన్నాను. ఇంకా ఆదికాండం 28:15 వచనాన్ని చూసినట్లయితే, నా సేవకుడు అయినటువంటి యాకోబు, నీకు తోడుగా ఉంటాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడేదను అనేటటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. యాకోబుతో కూడా ప్రభువు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు కూడా నిన్ను కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ప్రభువుకి చెప్పకుండా నిర్లక్ష్యంగా మన ఇష్టానుసారంగా మన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా దేవుని పిల్లలమైనటువంటి మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం ప్రార్థన లేకుండా ఎప్పుడు కూడా మన సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళేటటువంటి వారంగా ఉండకూడదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రమాదకరమైన కాలంలో ఉన్నాం కాబట్టి ప్రభువు మనకు తోడుగా ఉండాలి. చెప్తూ ఉన్నాడు ప్రభు, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. భయపడాల్సిన పని లేదు. నువ్వు ఆపదలను అపాయములను చూసి నువ్వు భయపడద్దు. నీకు నేను తోడుగా ఉన్నాను, నిన్ను నడిపిస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు పిల్లలు. కాబట్టి ప్రభు మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పటి వరకు తోడుగా ఉంటాడు ప్రభు అంటే లేఖనాలు మాట్లాడుతున్నాయి. మత్తయి సువార్త 28:25లో సదాకాలం మీకు నేను తోడై ఉన్నానని అక్కడ రాపిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరణము వరకని 48వ కీర్తనలో కూడా మనం చూస్తున్నాము. మరణము వరకు నీకు నేను తోడుగా ఉంటాను. మన కడవరి దినం వరకు, ఆఖరి దినం వరకు ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించేటటువంటి దేవుడని మీకు మనం చేస్తూ ఉన్నాను. భయపడుతూ ఉన్నావా? నీ సమస్యలను బట్టి, నీ కష్టాలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి, అవమానకరమైనటువంటి నీ పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నావా? భయపడాల్సిన పని లేదు. ప్రభు చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, దిగులు పడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. ఈ దిగులు అనేటటువంటి మాటను మనం గమనిస్తే దైవ గ్రంథంలో చింత అని కూడా రాయబడింది. చింత అనేటటువంటి మాట కూడా ఉపయోగించబడింది. కాబట్టి నువ్వు దిగులు పడద్దు, నేను నీకు దేవుడుగా ఉన్నానని ప్రభు రాపిస్తున్నాడు. ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఒక సందర్భంలో దిగులు పడతాడు. ఏదో ఒక సందర్భంలో, అది ఏ సందర్భమైనా కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేక వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఏదో ఒక సందర్భంలో ప్రతి మనుషుడు తన స్థితిని బట్టి దిగులు పడతాడు. అయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, దిగులు పడద్దు, నేను నీకు దేవుడుగా ఉన్నానని చెప్తున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆదికాండం 35:11 చూసినట్లయితే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సర్వాధికారి అయినటువంటి దేవుడని మత్తయి సువార్త 28:18లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నమ్మదగిన దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అలాంటి దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దిగులు పడద్దు, నేను నీకు దేవుడనై ఉన్నాను, నీ దిగులను తీసివేసేటటువంటి దేవుడును నేను నీకున్నాను, దిగులు పడాల్సినటువంటి పని లేదని చెప్తూ ఉన్నాడు. ఇంకా లేఖనాల ప్రకారం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:31లో ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామని మీరు చింతించవద్దు. ఇంకా అక్కడే ఉన్నటువంటి మరొక మాటను 33వ వచనంలో చూస్తే రేపటిని గురించి మీరు చింతించవద్దు. ఇంకా 27వ వచనాన్ని చూస్తే మీలోని ఎవడు చింతించటం వలన తన ఎత్తుమూరుడు పెంచుకున్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దిగులు పడాల్సినటువంటి పని లేదని ప్రభువు చెప్తున్నాడు. అయితే మన జీవితంలో, మన కుటుంబాల్లో ఇబ్బందులు వస్తే, కష్టం వస్తే, ఆపదలు వస్తే, అత్యవసరమైన పరిస్థితులు వస్తే దిగులు పడక ఏం చేయాలి? దిగులు పడకుండా ఎవరుంటారు? దిగులు పడకుండా మన విశ్వాసులమైనటువంటి మనము ఏం చేయాలో లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఫిలిప్పీ పత్రిక 4:6 మనం చూసినట్లయితే, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ప్రతి విషయంలో మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. మీ సమస్యలు దేవునితో చెప్పండి, మీ ఇబ్బందులు దేవునితో చెప్పుకోండి. ఇంకా మీ కష్టాలను దేవుని పాద సన్నిధిలో మోకరించి దేవునికి తెలియజేయండి చెప్తూ ఉంది లేఖనం. చింతించటం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను.
ఎందుకని ఆ విధంగా తెలియజేయాలి అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి, మన కోసం ప్రాణం పెట్టినటువంటి మన తండ్రి కనుక, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన మనల్ని గూర్చి చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి మన చింత యావత్తును ప్రభు మీద వేయాలి. అలా కాకుండా నా సమస్యను నేనే పరిష్కారం చేసుకుంటాను, నా తెలివితో నా జ్ఞానంతో నేనే పరిష్కారం చేసుకోగలను అనుకుంటే అది ఏమాత్రమో సాధ్యం కాదనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన సమస్యలకు పరిష్కారం ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన మనల్ని గురించి చింతించున్నాడు కనుక మన చింత యావత్తును ప్రభు మీద వేసేటటువంటి వారంగా మనం ఉండాలనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే చింతించవద్దు అని ప్రభువు చెప్తున్నాడు. చింతించడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందంటే ఏం ప్రయోజనం లేదు. చింతపట్టడం ద్వారా ఏం జరుగుతుంది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, దిగులు పడితే దానివలన అనేక అనారోగ్యాలకి గురవుతాం కదా. అనేక అనారోగ్యాలని గురయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాము, ఇంకా బలహీనపడతాము. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో కూడా బలహీనపడిపోతాం చింతించటం ద్వారా. కాబట్టి చింతించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ప్రభువు ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు ఉన్నాడు మనకు సహాయం చేయటానికని జ్ఞాపకం చేసుకొని మన చింత యావత్తును ప్రభువు మీద వేసినప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని, మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడో విషయాన్ని మనం గమనిస్తే, నిన్ను బలపరిచి నీకు సహాయము చేయవాడును నేనే. ఆయన మనల్ని బలపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. తన పిల్లలు కూడా బలవంతులుగా ఉండాలి, సాతానుని ఎదిరించేటటువంటి బలము నా బిడ్డలకు ఉండాలని ఇష్టపడేటటువంటి దేవుడనే మీకు మనం చేస్తూ ఉన్నాను. బలవంతుడైనటువంటి దేవుడు తన బిడ్డలను బలపరిచేటటువంటి దేవుడనే మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎవరు కూడా బలవంతులం కాదు. ఎప్పుడు బలవంతులం అంటే ప్రభువు బలపరిస్తేనే మనం బలవంతులం. అనేక మంది ప్రభువు చేత బలాన్ని పొంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు వారి కుటుంబాలను విసర్జించి, ఇంకా వారికి ఉన్నటువంటి సమస్తాన్ని వదిలిపెట్టి వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళి శ్రమతో, కష్టంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఎలా సాధ్యమో అదంటే వారిని బలపరిచాడు కాబట్టి, ప్రభువు బలపరుస్తున్నాడు కాబట్టి ఆయన మాటలు ప్రకటించగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, పౌలు గారిని మనం గమనిస్తే ఆయన కూడా బలహీనుడే. సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి, దేవుని బిడ్డల్ని హింసించినటువంటి వ్యక్తి, చెరసాలలో వేసి హింసించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రభువు బలపరిచినప్పుడు ఆ వ్యక్తి దేవుని చేతిలో బలమైనటువంటి సాధనంగా మార్చబడ్డాడనే మీకు మనం చేస్తూ ఉన్నాను. 14 పత్రికలు రాసిన ఏకైక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా సువార్త దండయాత్రలు చేసి అనేక మందిని ప్రభు యొద్దకి నడిపించినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అయ్యా పౌలు గారు, ఎలా చేయగలిగారు ఇదంతా? మీరు 14 పత్రికలు ఎలా రాసినారు? ఇంత గొప్ప సేవ ఎలా చేయగలిగారని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, మరి చెప్పేటటువంటి సమాధానం ఏంది పౌలు గారని మనం ఆలోచించినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయగలనని చెప్తున్నాడు. నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయగలనని చెప్తున్నాడు. మనల్ని బలపరిచేది ప్రభువే. నేను బలహీనుడును, ఇంకా పనికిరాను, మరి దేవుని యొద్దకు పోవటానికి నేను ఇంకా చాలను అని మరి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు దేవుని వైపు చేతులు చాపాలి. ఆయన మిమ్మల్ని బలపరిచి మరలా తన బిడ్డలుగా చేర్చుకుంటాడు. ఆయన నిన్ను బలపరిచి మరి ముందుకు నడిపిస్తాడు. ఆయన బలపరిచి నిన్ను తన బలమైన సాధనంగా చేసుకొని తన పనిలో ముందుకు తీసుకెళ్తాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి ఆయన మనల్ని బలపరిచేటటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు బలపరిస్తే ఎవరు కూడా మనల్ని ఆపలేరు. అంతేకాదు, ప్రభువు బలపరిచినట్లయితే బలమైనటువంటి సేవ చేయగలము. ప్రభువు బలపరిచినట్లయితే బలమైనటువంటి సేవ చేయగలమన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చూస్తే, సమస్యలేని వానికి బలమిచ్చేవాడు ఆయనే. సమస్యలిపోయినటువంటి వారు, ఇంకా ముందుకు వెళ్ళలేమని
నిరాశ చెందినటువంటి వారికి బలమిచ్చేది ప్రభువేనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్యలను వారికి బలమిచ్చేటటువంటి దేవుడు. ఆయన బలమిచ్చి ఆ వ్యక్తిని బలమైనటువంటి తన సాధనంగా వాడుకునేటటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన మనల్ని బలపరిచేటటువంటి దేవుడు. బలపరచడమే కాదు, నీకు సహాయం చేసేటటువంటి దేవుడు. ఎవరు కూడా సహాయం చేయరు. సొంత వాళ్ళు కూడా సహాయం చేసే పరిస్థితులు నేటి దినాన లేవనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. నీకేదైనా అవసరమైతే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే దేవుని వైపు చేతులు చాపు. ఆయన నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు. ఎన్నిసార్లు చేతులు చాపినా ఆయన విసుక్కునేటటువంటి దేవుడు కాదు. మన ప్రభు నమ్మకంగా సహాయం చేసేటటువంటి దేవుడనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని వైపు చేతులు చాపాలి. నిన్ను బలపరిచి నీకు సహాయం చేసేటటువంటి దేవుడనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అనేటటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. ఆయన దక్షిణ హస్తముతో ఆదుకునేటటువంటి దేవుడు. దక్షిణ హస్తం అనగా కుడి హస్తము. ఆయన కుడి హస్తము చాపి పడిపోయినటువంటి తన బిడ్డలను ఆదుకునేటటువంటి దేవుడనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా పడిపోయినప్పుడు మనము ఎడమ చేయి అందిస్తామంటే కాదు, కుడి చేయే అందిస్తాం. ఆయన దక్షిణ హస్తము ఎలాంటి హస్తమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయంటే, అది సాహస కార్యాలు చేసేటటువంటి హస్తము. ఆ దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసేటటువంటి హస్తము. ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుంచి విడిపించినటువంటి హస్తము. 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించినటువంటి హస్తము. శత్రులను హతమార్చినటువంటి హస్తము. తన బిడ్డలకు శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానానును అనుగ్రహించినటువంటి హస్తము ఆ దక్షిణ హస్తము. అలాంటి దక్షిణ హస్తముతో మరి మనల్ని ఆదుకుంటానని చెప్తున్నాడు. అంతేకాదు, ఆ దక్షిణ హస్తము మనల్ని కాపాడేటటువంటి హస్తమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనకు కాపుదలనిచ్చేటటువంటి హస్తమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, మనలను స్వస్థపరిచేటటువంటి హస్తము. దేవుని హస్తం ఎలాంటిదంటే, మనల్ని స్వస్థపరిచేటటువంటి హస్తం. ఆయన దయగల హస్తాన్ని చాపి మనల్ని ముట్టినట్లయితే మనలో ఉన్నటువంటి ప్రతి రోగము నుండి విడిపించబడతామని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత శ్రేష్టమైనటువంటి హస్తము ఆ హస్తము. కాబట్టి చెప్తున్నాడు, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అనేటటువంటి మాటని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి సత్యాలను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మొదటి విషయాన్ని మనం గమనిస్తే, భయపడకుడి, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. భయపడొద్దు. అది ఏ పరిస్థితులన్నా కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడాల్సిన పని లేదు. నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తూ ఉన్నాడు. రెండోదిగా, దిగులు పడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. దిగులు పడిన దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే నీ దిగులు నిన్ను దిగజారుస్తుంది. అంతేకాదు, ఆత్మీయ జీవితంలో నుంచి దిగజారిపోతావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి దిగులు పడొద్దు. నేను నీకు దేవుడుగా ఉన్నాను. నీకు సహాయం చేయటానికి, నిన్ను ఆదుకోవటానికి, నిన్ను బలపరచడానికి నేను దేవుడుగా ఉన్నానని రెండో విషయాన్ని మనం నేర్చుకున్నాం. మూడోది, నిన్ను బలపరిచి నీకు సహాయము చేయవాడను నేనే. మనల్ని బలపరిచేది ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని బలపరిచి మనకు సహాయం చేసేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మాత్రమే మనకు సహాయం చేసేటటువంటి దేవుడు. నాలుగోది, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఆయన దక్షిణ హస్తాన్ని చాపి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి కష్టంలో ఉన్నావో, ఎలాంటి బాధల్లో ఉన్నావో, ఆయన దక్షిణ హస్తాన్ని చాపి మనలను ఆదుకునేటటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని వైపు చేతులు చాపాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మన పరిస్థితులను బట్టి, ఇంకా మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిని బట్టి దేవుని వైపు చేతులు చాపినప్పుడు ఆయన మనల్ని ఆదుకునేటటువంటి దేవుడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి 4 విషయాలు మన హృదయాల్లో భద్రపరుచుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో మరి అభివృద్ధి చేస్తాయని, ఎంతగానో తోడ్పడతాయని మీకు మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును కాక ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ,
మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నాయన మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నాయన వింటున్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల హృదయాల్లో మీ మాటలను ఫలింప చేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను నాయన. మమ్మల్ని బలపరిచేటటువంటి దేవుడు అయినందుకై, మాకు తోడుగా నడిచేటటువంటి దేవుడు అయినందుకై, మమ్మల్ని ఆదుకునేటటువంటి దేవుడు అయినందుకై మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతోమంది బిడ్డలు నిరాశతో మీ వైపు చూస్తూ ఉన్నారు నాయన. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి నాయన మరి కన్నీటితో మీ వైపు చూస్తూ ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ దయగల హస్తాన్ని చాపి మీ బిడ్డలకు సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. మరి అనారోగ్యం నుంచి బయటపడలేక కష్టపడేటటువంటి బిడ్డలు ఉన్నారు. అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు, ఇంకా నాయన మరి వివాహాల కోసం ఎదురు చూసేటటువంటి బిడ్డలు ఉన్నారు. అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ నాయన మీ మాటలు అందరి హృదయాల్లో ఫలింపు చేయమని మరొకసారి మీ పాద సన్నిధిని బట్టి అడుగుతూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.